రైట్ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేయనున్నారు. ఇక హైదరాబాద్లో సీఎం రేవంత్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ అగ్నిగుండంలా మారింది. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బాణుడి బగబగలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసారి బాణుడి బ్యాటింగ్ మొదలైంది. మార్చి తొలి వారం నుంచి అయితే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మధ్యలో ఓ వారం పాటు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా మళ్లీ సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ అగ్నిగుండంలా మారింది. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బాణుడి బగబలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసారి బాణుడు బ్యాటింగ్ మొదలైంది. మార్చి తొలి వారం నుంచి అయితే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మధ్యలో ఓ వారం పాటు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా మళ్లీ సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. రాగల 4 రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో గరిష్టంగా 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వడగాల్పులతో తీవ్రంగా మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని చెప్పి సూచించడం జరిగింది. ఈ ఎండ తీవ్రతతో తెలంగాణ అగ్నిగుండంలా మారింది. పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాధుడు మొదలైంది. మార్చి తొలి వారం నుంచి అయితే సూర్యుడు నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు. మధ్యలో వారం పాటు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా మళ్లీ సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేయడంతో ఆదిలాబాద్, కుమరం భీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బాసిత్.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న విజయలక్ష్మి టైర్ ట్రేడింగ్ షాపులో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చుట్టుపక్కలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు, కానీ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని టైర్ల షాప్ యజమాని తెలిపారు. తనకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా, మరి ఏదైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లతో ఎంఐఎంకు 63, బీజేపీ 25 ఓట్లు పోలయ్యాయి. క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ ఎదురైంది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేశారు. మొత్తం ఓటర్లు 112 మంది ఉన్నప్పటికీ 88 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంట నుంచి గంట లోపే రిజల్ట్స్ వెల్లడైంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. 2 పార్టీలు పోటీ చేయలేదు. కాంగ్రెస్ ఎంఐఎంకు సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉంది. మ్యాట్రిమనీ వెబ్సైట్ షాదీ.com పై కేసు నమోదైంది. షేక్ ప్రొఫైల్స్ కి అమ్మాయిలు డేటా షేర్ చేసింది షాదీ.com. దీంతో వెబ్సైట్ డైరెక్టర్, మేనేజర్తో పాటు టీమ్ లీడర్లపై కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. యానం ఎమ్మెల్యే ప్రొఫైల్ పెట్టి మోసాలకు పాల్పడ్డ వంశీకృష్ణ కేసులో చర్యలు తీసుకున్నారు. వంశీకృష్ణకు 20 మంది అమ్మాయిల ప్రొఫైల్స్ షేర్ చేశారు షాదీ.com. గతంలో వంశీకృష్ణ ఓ మహిళా డాక్టర్ని మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ తరహా ఫేక్ ప్రొఫైల్స్ మోసగాళ్లకి అమ్మాయిల డేటా షేర్ చేసినందుకు ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. షాదీ.com డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్లపై కేసులు నమోదయ్యాయి. ఇక మ్యాట్రిమోనీ వెబ్సైట్ షాదీ.com పై కేసు నమోదైన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
భారత్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామాలతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడవచ్చని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమానాలు ప్రయత్నామయ సుదీర్ఘ మార్గాల్లో మళ్లించాల్సి వస్తుందని, దీనివల్ల ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థలు ఎక్స్ వేదికగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పౌరులు, పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ గగనతల మూసివేత నిర్ణయం తీసుకుంది. వీసాల జారీని నిలిపివేయడం, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలను భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు పూర్తిగా నిషేధించింది. ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉత్తర అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే కొన్ని విమానాలపై ఈ ప్రభావం పడనుంది. ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన ప్రయాణ సమయాలను, షెడ్యూళ్లను తప్పనిసరిగా సరిచూసుకోవాలని రెండు సంస్థల ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే. 2019 పుల్వామా దాడి తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద ఉగ్ర ఘటన. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. దాడి జరిగిన సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన వెంటనే భారత్కు తిరిగి వచ్చి ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టేది లేదని గుర్తించి శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించారు. బీహార్లోని మధుబని సభలో ఆయన హిందీ నుంచి ఆంగ్లానికి మారి చేసిన హెచ్చరిక అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇస్తున్న స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు భావించారు. అంతకుముందు ప్రధాని సౌదీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆయన విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగా కాకుండా పక్క నుంచి రావడం గమనార్హం. పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందని భారత భద్రతా సంస్థలు ముందుగానే పసిగట్టి ప్రధాని భద్రత దృష్ట్యా విమాన మార్గాన్ని మార్చినట్లు అర్థమవుతోంది.
ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు హోమ్ గ్రౌండ్లో గెలుపు బోని కొట్టింది. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 11 పరుగులు తేడాతో గెలిచింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ను 194 పరుగులకే కట్టడి చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 49, ధ్రువ్ జురేల్ 47, నితీష్ రాణా 28, రియాన్ పరాగ్ 22 పరుగులతో పార్వా లేదనిపించారు. బెంగళూరు బౌలర్లతో హాజర్ఫుల్ 4 వికెట్లు పడగొట్టగా కృణాల్ పాండ్యా 2, భువనేశ్వర్ యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.